కొన్ని పత్రికల్లో ఇటీవల తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని ఓ అవుట్సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్, ఓ సిఐటియు నాయకుడు కలిసి కుట్రపూరితంగా వంట మహిళలతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించారని ఉపాధ్యాయుడు డి రాంప్రసాద్ విలేకరుల ఎదుట తన ఆవేదనను వ్యక్తం చేశారు. కుక్కనూరు మండలం ఇబ్రహీంపేట పాఠశాలలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు విలేకరులతో మాట్లాడుతూ, ఇబ్రహీంపేట పాఠశాలలో వంట చేసే మహిళపై ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదని, పెద్ద వయస్సున్న ఆ మహిళ తల్లితో సమానమని, నా మీద ఎలాంటి కేసులు లేవని, ఇంతవరకు ఏ మహిళను వేధించలేదని, అలాంటప్పుడు పోక్సో కేసు అసలే ఉండదని, గడ్డపార మా పాఠశాలలో లేనప్పుడు ఆమెపై ఎలా దాడి చేస్తానని, పిల్లలను ఎప్పుడూ కొట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు. ఎంఆర్సీలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ ప్లస్ అతను పనిచేసే ఐన్యూస్లో రిపోర్టర్గా పనిచేస్తున్నాడు. అతనిని నేను ఒకసారి హెచ్చరించాను. గవర్నమెంట్ ఆఫీసులో ఉద్యోగం చేస్తూ ఐన్యూస్లో పనిచేయటం నేరం కనుక నువ్వు ఈ రెండిట్లో ఏదో ఒకటి విడిచిపెట్టవాలేను అని పాత ఎంఈఓ గారి సమక్షంలో హెచ్చరించాను. నువ్వు ఏం పీక్కుంటావు పీక్కో, 20 చేస్తాను అవతల పో అన్నాడు ఎంఆర్సీలో. నేను దీని మీద గ్రీవెన్స్లో పెట్టాను అతని మీద ఇదే ఎంఆర్సీలో ఎంక్వైరీ జరిగి అతనికి ఒక 1 వీక్ బ్యాక్ అతనికి షోకాజ్ నోటీసులు వచ్చినాయి. వస్తాం మూలాన అతను నన్ను ఏదో రకంగా సాధించుటకు ఈ మా పాఠశాలలో పనిచేసే కుక్కు ఆయనకి చుట్టం ఆవిడని అడ్డు పెట్టుకుని ఆవిడతో నాకు నేను చెయ్యని ఏమి అన్నయ్యే కల్పించి నా మీద ప్రెస్సకి, అతను ఛానల్ చేతులు పెట్టుకుని ప్రెస్సకి కేసులు, నన్ను నానా హింసలు, నానా రకాల మనోవేదనకి గురి చేస్తున్నాడు. నా మీద కేసు కూడా పెట్టించాడు ఆవిడతో. నా మీద ఇలాగ పేపర్కి పెట్టాడు ఆవిడతో. అతను ఇప్పుడు కూడా అతని మీద ఎటువంటి చర్యలు ప్రభుత్వం వారు తీసుకోలేదు. అన్ని రకాల నేను ఎవిడెన్స్లతో అతని మీద ఇచ్చినా కూడా అతను ఎంఆర్సీలో సిస్టమ్ కూడా ఈ ఛానల్ కోసం వాడుకున్నాడు. ఆ సాక్ష్యాధారాలతో అతని మీద నేను గ్రీవెన్స్లో పెట్టినాను. అతనికి సపోర్టు సిఐటియు లీడర్ అయిన మాధవరానికి సంబంధించిన ఎర్నం సాయి కిరణ్ అనే అతని బంధువు. ఇతని గురించి అతను కూడా నా మీద గ్రీవెన్స్లో గతంలో పెట్టి ఉన్నాడు. దాని మీద ఎటువంటి విచారణ రాలేదు. మా ఊరికి అతనికి ఎటువంటి సంబంధం లేదు. నాకు పాఠశాలలో విద్యార్థుల పట్ల ఎటువంటి కక్షలు కానీ, కార్పణ్యాలు కానీ, ద్వేషాలు కానీ ఏమీ లేవు. చదువు చెప్పే నిమిత్తం మీద, క్రమశిక్షణ చెప్పే నిమిత్తం మీద పిల్లల్ని ఎప్పుడైనా మందలించడం జరుగుతున్నది. ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా నాకు కూడా ఇంటిమసీ సోషల్గా బాగా కలివిడిగా స్నేహపూర్వకంగా ఉంటాము. వాళ్ళు ఎటువంటి ఆరోపణలు నా మీద పిల్లలు కానీ పిల్లల తల్లిదండ్రులు కానీ ఎప్పుడూ చేయలేదు. వీళ్ళు ఎర్నో సాయి కిరణ్, పోతురాజు అనే అతను ఆ విషయాలు ఏమీ జరగకుండా ఎన్ని క్రియేట్ చేసి వంటావిడితో టైఅప్ అయ్యి వంటావిడిని ప్రలోభపరిచి నన్ను మానసికంగా ఇలాగ తన మీద నేను గ్రీవెన్స్లు పెట్టానని ఏమైనా నన్ను ఇబ్బంది పెడతాకు చూస్తున్నారు. నన్ను కొన్ని విషయాల్లో ఒక పోతురాజు గారు లంచం కూడా అడిగాడు, ఇవ్వలేదని ఎన్ని కక్ష పెట్టుకుని అతను ఎంఆర్సీలో నానా రకాల వ్యభిచార గృహంగా ఎంఆర్సీని ఒక వ్యభిచార గృహంగా తయారు చేసి అందులో అసాంఘిక కార్యక్రమాలు జరుపుతుంటాడు పోతురాజు అనే అతను. చాలామంది టీచర్ల దగ్గర డిప్యుటేషన్ చేయటానికి, లేకపోతే సీల్ చేయటానికి, కంప్యూటర్లో ఇవన్నీ కొడతాకి లంచం కింద లంచాలు అడుగుతాడు, వేధిస్తాడు. నాకు 56 సంవత్సరాలు. నాకు సర్వీస్ కూడా 28 సంవత్సరాలు. ఆ పోతురాజు అనే అతని మీద ఇప్పటి వరకు 20 సంవత్సరాల నుంచి ఇదే కుక్కునూరులో